అందరికీ నమస్తే అండి. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మా తమ్ముడు బొడ్డేటి అప్పారావు జన్మదినం. హ్యాపీ బర్త్డే తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. బొడ్డేటి అప్పారావు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. మరి బొడ్డేటి అప్పారావులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మరి ఇంటి దగ్గర ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మహోన్నతమైన వ్యక్తి బొడ్డేటి అప్పారావు. ఈరోజు బొడ్డేటి అప్పారావు జన్మదినం సందర్భంగా మరి కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి 28వ రక్తదానం చేసి వస్తున్నాడండి. ఈరోజు ఇప్పుడే బస్సు దిగాడు, నాకు మురుగుల్లో కనిపించాడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. అంటే రక్తదానం అనేది అన్ని దానాల్లోకి గొప్పది. ఎందుకంటే ఎంతోమంది రక్తం లేక చనిపోతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నా జన్మదినం సందర్భంగా తప్పనిసరిగా నేను రక్తం ఇచ్చి నలుగురు ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఉదయాన్నే కాకినాడ వెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. బొడ్డేటి అప్పారావు తమ్ముడికి అభినందనలు. ఎందరికో స్ఫూర్తి మన అప్పారావు తమ్ముడు. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను నేరుగా కలెక్టర్ గారికి కానీ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీసు వారికి కానీ, అదే రకంగా ఆన్లైన్లో కూడా మరి సోషల్ మీడియాలో కానీ మీడియాలో వచ్చిన వార్తలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటి మీద కూడా స్పందిస్తూ ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. అదే రకంగా కాకినాడ టు ఏలేశ్వరం బస్సు, ఆర్టీసీ బస్సు కావాలని ఎన్నోసార్లు సంబంధించిన అధికారులకి తిరిగి ఆ బస్సు ఏర్పాటుకు కూడా ప్రధాన కారణం బొడ్డేటి అప్పారావు. అదే రకంగా మన గోనాడ బ్రిడ్జు రిపేర్లు కానీ అనేక సమస్యల మీద నిత్యం ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తి బొడ్డేటి అప్పారావు తమ్ముడు. బొడ్డేటి అప్పారావు తమ్ముడిని మనందరం కూడా ఆశీర్వదించాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే. వెళ్ళొస్తాం తమ్ముడు.